ఉన్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే. సో ఏం జరుగుతుందన్నా, ఏం జనము, ఏం కథ, ఏమమ్మా ఎన్ని రోజులు తిరుగుదాం ఇట్లా? న్యాయం కాకపోతే మాకు ఏడాది కోళ్ళు వచ్చారో మేమే ధైర్యం వేస్తాం, మేమే డైరెక్ట్ వేస్తాం. ఏం జరుగుతున్నది మీకు అర్థమైంది? మేము అందరం మాట్లాడుకుంటున్నాం. అమ్మా రేవంత్ రెడ్డిని ఏం చేయాలి ఇప్పుడు? చెప్పు తీసుకొని కొట్టారా? ఏమన్నా ఏం చేయాలి? ఎట్లా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. ఎందుకమ్మా పాపం పెద్ద మనిషి ఆయనే ఎందుకు గుంజుకుంటాడు వచ్చి మేము ఉన్న పేదల భూములు తీసుకుంటాడు. మేము మాకు చాలా కడుపు రగిలిపోతుంది. వానికి ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మా అవ్వ ఒక్కతే అంటుంది. మరి మీ అందరి సంగతి ఏంది? మీ అందరి సంగతి అదేనా? అంతేనా? ఇదే మాట్లాడుకుంటే ఓట్ల ముంగట వచ్చి ప్రజాపాలన అన్నాడు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పాలు చేస్తున్నారు. మరి ఏం చేద్దాం అంటే చెప్పు తీసుకొని కొట్టాలి అన్నారు. ఇక మరి మరి ఇలా పేరున గడ్డ మీద వచ్చి పేరు చదివి మా 100 గజాలు ఇవ్వండి. పేర్లు చదివి 100 గజాలు మాకు ఇవ్వండి. ఓట్లకు వచ్చి ఎట్లా పేర్లు చదివారో అంతే మాకు మా భూమి ఇవ్వండి. రేవంత్ ఉద్దీన్ గారు వచ్చే ఎలక్షన్ లో డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా మీరంతా? అది ఉందా ఫస్ట్ మనకు 500 ఇస్తారు వాళ్ళు, అట్లే ఇస్తారు. దోపిడీ చేసిన సొమ్ము ఫ్రీగా వచ్చింది కదా వానికి. తీసుకోవద్దు, మనం తీసుకోవడం ఆపాలా. చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, మీరు సైలెంట్ గా ఉండండి కొద్దిసేపు. 2 నిమిషాలు. ఇప్పుడు ఇది క్లియర్ కట్ గా 1895 మందికి భూదాన్ వాళ్ళే ఇచ్చిందని భూదాన్ చైర్మన్ చెప్పిండు. ఇంట్లో భూదాన్ భూమి ఉన్నదని కూడా వీళ్ళు కూడా గవర్నమెంట్ మొదలు దొంగ మాటలు మాట్లాడినా కానీ తర్వాత మాత్రం వాళ్ళు కూడా చెప్పిండ్రు. తర్వాత ఇండ్లు గులగొట్టిరు, కట్టుకున్న ఇండ్లు 1000 దాకా గులగొట్టిరు. ఓకే, ఈ 1000 ఇండ్లు గులగొట్టి మళ్ళీ ఏం చేసిరు, ఇవన్నీ ఇల్లీగల్, ఒక్కరికి కూడా కరెక్ట్ లేరు అని చెప్పి అదే గవర్నమెంట్ వీళ్ళే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది. తర్వాత ఇంట్లో మంచోళ్ళు అరువులు ఉన్నారని మళ్ళీ 311 మందికి ఇండ్లు వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్పిర్రు. ఇక ఇండ్లనే జనానికి అర్థం కావాల్సింది ఏంటంటే అది మళ్ళా ఎట్లా ఒత్తిడి అవుతుంటే అట్లా దీంట్లో ఒక 31 ఎకరాలు హాంఫర్ట్ చేసేద్దాం అనుకున్నారు ఈ లొల్లిలా. అసలు మొత్తానికే పుతం పెడదాం అనుకున్నారు. అనుకోని ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొద్దిగా ఇచ్చిన దాంట్లో కూడా దొంగ కథలే ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళే మరి ఇన్ని చేస్తుంటే ఇప్పుడు జనం తప్పు చేస్తున్నట, నాయకులు తప్పు చేస్తున్నట. జనం అయితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారంగా కష్టపడి 10 ఏళ్ల కింద పైసా కూడబెట్టుకొని, నేను ఇంతకుముందు చూపించిన ఎవరికైనా మీరు తల్లి చూపి కాదు బంగారుదా నీ ఇళ్ళకి వస్తే ఉంటారు అయ్యా మీకు గాడగా ఇంకో తల్లిన గాడ చూపి ఒక్కరికి మెడలో బంగారు. ఎవరి బంగారం ఉందా? ఎవరి మెడల్ అన్నా? తులం బంగారం అన్న ఉందా? ఎవరి మెడల్ అన్నా? అర్ధ తులం. చూడు వీళ్ళందరి మెడ అన్ని పసుపు తాళ్ళు తప్ప ఏం లేవు. అన్ని పసుపు తాళ్ళు, రోల్డ్ గోల్డ్లు ఇవన్నీ. వీళ్ళ పుస్తెళ్తాడు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద చెప్పిండు కదా. మందరు పేదోళ్ళు మంగళసూత్రాలు ఉన్నాయి, ఇలా మట్టెలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పిండు కదా. పసుపు కుంకుమలు దుడిచేస్తున్నావు అని రేవంత్ రెడ్డి నువ్వు అదే పని చేస్తున్నావు. ఒక్క ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డల మెడల పుస్తెళ్తాడు లేకుండా చేస్తున్నావు. వీళ్ళు కళలు కానీ వాళ్ళకి ఏదో ఇంత నీడ దొరుకుతుందని అది భూదానోళ్ళు ఇచ్చిరని చెప్పి దాంట్లో వాళ్ళు ఒక రేకులు కొనుక్కున్నారు, ఒకరు ఇటుకలు కొనుక్కున్నారు, ఒకరు దర్వాజాలు చిన్న దర్వాజాలు కొనుక్కున్నారు, పిల్లల పుస్తకాల గురించి పైసలు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కరి మెడలు కూడా ఏం లేవు. ఇది మన తెలంగాణ ఆడబిడ్డలు అంటే ఇది. నువ్వు ఆడ కూర్చొని నీ బతుకమ్మ చీరిచ్చిన తెలంగాణ ఆడబిడ్డలను కోట్లాది కోటీశ్వరులను చేస్తున్నా అని పొంకనాల మాటలు కాదు కదా. ఉన్న ఇండ్లు
ఇవాళ మొత్తం కూలగొట్టుడు ఎమర్జెన్సీ కన్నా హీనంగా తలపెడుతున్నది. మనం వీడికి వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ మనం రాగానే దొంగలేక అటు సగం పోడు. ఇది ఎక్కడ కథ అంటే ఈ కొడుకులు వినరని తెలుసాలకు మనం ఎట్లా వినేది లేదు. అందుకే ఇంతకుముందు చెప్పిన చెప్పును కూడా కొనలేరు అయ్యా మా అని చెప్పని చెప్పును బరాబర్ చెప్పినా లేదా మరి వీళ్ళు చెప్పులు తీయంగానే నేను చెప్పినా మా చెప్పును కూడా కొనలేవు నువ్వు రేవంత్ రెడ్డి కాదు అన్ని రాజకీయ పార్టీలు. ఇవాళ మాట్లాడుకుంటా అసెంబ్లీలో ఒకడు మాట్లాడతాడు, అరే ఎండ కొడుతుంది బాగా జనాలకు కింగ్ ఫిషర్ బీర్ లేవు అంటుండు. ఒకడు కింగ్ ఫిషర్ అంటాడు, ఒకడు బకార్డి అంటాడు, ఒకడు ఇప్పపు సారా అంటాడు, పేర్లు అంటాడు, దానిలో ఇందిరాగాంధీ పేరు అంటాడు, ఇంకేదో పేరు అంటాడు. అన్ని పిచ్చి థర్డ్ క్లాస్ చర్చలు ఆడ జరుగుతున్నాయి. ఒక్క పార్టీకి వెళ్ళని ఒక స్టాండ్ తీసుకొని వీళ్ళ పక్షాన వచ్చి నిలబడ్డాడు ఒక్క లీడర్ లేడు. నేను గదిలో ఇడికెళ్ళని ఇలా మనకు పదవులు లేవు. ఓకే మన గోసవనం పడుకుంటా రోజు దాగల తిరుక్కుంటూ వచ్చి జనం పక్షాలు ఉంటున్నాం. కానీ జనం బలవంతులు, బరాబర్ జనం బలవంతులు. రాజకీయ నాయకులు అందరు ఒకటే అయినరు. అందరు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ దొంగలకు అందరికి వాటా ఉన్నది. ఇక ఇంతకుముందు చెప్తారు రేపు మాది ర్యాలీ ఉన్నది, ఇక ఎవరెవరు వస్తారు కావచ్చు. వస్తారు కొంతమంది మీ దగ్గర కలిసి మీతోనే ఉన్నట్టు చేసి అవతలంతో మాట్లాడుకుంటూ వస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా చూసినాం కదా, పెద్ద మనుషులు వచ్చిర్రు, కొంతమంది వచ్చిండ్రు. ఆయన అయితే వీళ్ళని కలవంగానే మరి ఏమైందో ఏమో. ఆ కవిత ఇడికి వచ్చిందిగా, ఆమె ఆడికెళ్ళి రేవంత్ రెడ్డి పంపిస్తేనే వచ్చింది. ఆమె ఇషారా తోటి రేవంత్ రెడ్డి ఇషారా అయ్యాగానే ఇక్కడికి వచ్చేసింది. దీక్షలో కూర్చోగానే మా వాళ్ళు కొంతమంది అనుకున్నాడు అయ్యా అక్క వచ్చింది అని. ఇక అక్క వచ్చి బాగా ఎలుగబెట్టిందా ఇప్పుడు ఇంకోటి నడుస్తున్నాడు పెట్టారు అక్కడ రాండి అక్కడ పిలిచి స్టేషన్ లో పెట్టారు. స్టేషన్ లో మేము వస్తున్నామని పెట్టింది. విశ్వనాథ మహారాజ్ అక్కడ ఒక గ్రూప్ తయారు చేశారు. ఆడవాళ్ళని మా వాళ్ళని తీసుకెళ్లి ఆమెం చెప్తుందంటే లీస్ట్ రాస్తానరా అని పిలిపిస్తుంది. ఆడికి పోయి ఏం లీస్ట్ అని గట్టి కడితే పోలీసు వాళ్ళు పిలిపించి పంపిస్తారు. కాదు ఇప్పుడు ఇలా 311 మందిలా వీళ్ళు 70-80 మంది అసలు ఉన్నారు. మిగతా అంతా ఫేక్ గాన్లలో ఉన్న కూడా మొత్తం ఫేక్ గాన్లు. అయితే ఇప్పుడు ఏదన్నా సమస్య పరిష్కారం అయినప్పుడు ఏంది 1895 మంది కదా మీకు ప్రొసీడింగ్ ఇచ్చింది. మరి అవన్నీ ఇచ్చినప్పుడే కదా మనం బొట్లు పెట్టుకోవాలి, బోనం పెట్టుకోవాలి, దండలు పెట్టాలి, దండలు వేసుకోవాలి, అంతే కదా. మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఇడికి వచ్చింది తెలంగాణ అంతా అనుకుంటారు ఆయన దిగింది కానీ ఒకటే పాటలు. దానికి ఒక గద్దర్ నరసింహ అంటే ఆయన తగిలిండికి ఇప్పుడు ఆయన పాట పాడుతాడు. దానికి పాట పాడగానే క్లిప్పులు పెట్టుకొని మీతో కూర్చున్నది పెట్టుకొని వీరు వచ్చిన కొట్లాడి సాధించిందని చెప్పి చూపిస్తుంది. జరా ఇవన్నీ చూడుర్రి మీరు కూడా. వచ్చినాడు గట్టిగా ఇన్ని రోజులు ఆడపోయినావు తల్లి అనాలే. ఆడ పోయి కూర్చొని 1895 మంది కనుక వచ్చేది ఉంటే దండలు మీతోనే తీసుకపోయి వేపిస్తాం, మేమే తీసుకపోయి వేపిస్తాం. అందుకే దొంగలను నమ్మొద్దు. వీళ్ళంతా ఆమె ఏం చేసిందో తెలియదు. ఆ కమిటీలోకి మా చంద్రకుమార్ సారాసంటోళ్ళని కూడా బోల్తో కొట్టింది. ఆయన వచ్చి అంతకు ముందేమో 62 ఎకరాలని ఆయనే చెప్పిండు. పుస్తకం కూడా ఆయనే రిలీజ్ చేసిండు. మరి కవితక్క ఏం ఊదిందో చెవులా పాత ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీలో ఆయనే ఉన్నాడు, ఆయనే చైర్మన్. ఈయన నిజ నిర్ధారణ కమిటీలో ఈమె దాంట్లో కూడా ఆయనే ఉన్నాడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నది జర ఎట్లా చేసి పెద్ద మనిషి ఇంటికి పోయి ఏదో మాట్లాడితే అయిపోతానని చెప్పినట్టున్నది. కొత్త కమిటీలు వచ్చారు. కొత్త కమిటీలు వచ్చి అందులోకి వచ్చి అందులో మళ్ళీ ఈయన పెద్ద మనిషి చైర్మన్. మరి ఏం చేసిందో ఏం మాయ చేసిర్రో ఏమో తెలియదు. కానీ ఆ సార్ కూడా మంచోడే నిజాయితీపరుడే. కానీ ఆయన ఇప్పుడు అంటాడు 30 ఎకరాలే ఆ ఇచ్చినోడి మీద కేసులు పెట్టాలి ఈ మాటలు. అరే ఇచ్చినోడు ఇచ్చినా అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా వేరే జాగా ఉంటే వేరే దగ్గర చూసుకో. కానీ దీనికి మాత్రం కావాలనా లేదా? అందుకేందంటే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా జనం కూడా అర్థమవుతుంది. ఇలా ఇంతకుముందేమో ఒక్కటే వాళ్ళ పార్టీల ఛానళ్ళు, వాళ్ళకు జైగొట్టే ఛానల్. ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చిండు ఇక్కడికి వచ్చి ఆ టీఆర్ఎస్ వాళ్ళ ఛానల్ మనిషట నాకు కలిసిండు. ఇప్పుడు అందులోకెళ్ళి మా దాంట్లోకెళ్ళి ఆయన చెప్పిండు అరే మావాడు మంచిగా చేస్తుండే ఇప్పుడు అని చెప్పాను, బాగా చేస్తుండే అని. ఇంతకుముందు మరి వీళ్ళే 3 సార్లు వచ్చారు కదా, మరి వీళ్ళే గులగొడుతందుకు ఇప్పుడు అవతలు ఉన్నారు కాబట్టి బదనాం చేసేందుకు వీళ్ళు వస్తున్నారు అంతనే. వీళ్ళు గంతే గాలు గంతే అని నిజమైన ఛానళ్ళు కూడా ఇవాళ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మాట్లాడుతురా మిమ్మల్ని అందరూ దొంగలేక చూపిస్తారు. ఉన్న వాళ్ళందరూ దొంగలే, దొంగ సర్టిఫికెట్లు మీ ఏం చూపిస్తారు. అందుకే మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలో కూడా ఏంటంటే మీరు ప్రజాపక్షాన ఉండకపోతే మీ ఛానల్ ఎవరు చూడడు ఇక భవిష్యత్తులో. ఇక మీరు చూడకూరి బందిగా ఆల్రెడీ మీరైతే బ్రాండెడ్ అయిపోయినారు. ఒకటి ఈ జనానికి టోటల్ ఎపిసోడ్ లో రేవంత్ పాత్ర ఏందో అసలు ఆయన నాకేం సంబంధం లేదు, అసలు ఆ ఖమ్మం ఏందో, నా వాళ్ళు ఏందో, ఆ జనాలు ఏందో, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి అని వాళ్ళు అంటే ఒక సైడ్ లైన్ లో చూస్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజలు అమ్ముడు పోయేటోళ్ళు, ప్రజలు బ్రోకర్లు, ప్రజలు అంగట్ల సరుకు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అది ఎవరైనా పర్వాలే, ఏ కులమైనా పర్వాలే. సో నేను విచ్చలవిడిగా పైసలు సంపాదించాలి. అదే వెలుగుమట్ల భూములకు వెళ్ళి ఈయన ఒక 100-200 కోట్లు సంపాదిస్తే అది ఇక్కడనే 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే ఇదే జనం కుక్కలు లెక్క మళ్ళీ పైసలు తీసుకొని ఓట్లు వేసుకుంటారు అని అనుకుంటారు వాళ్ళు.
అంతేనా అంతేనా ప్రజలకు ఏం మోసం చేసినా పైసలు సంపాదిస్తా చాలనే లెక్కల పైసలు సంపాదిస్తా చాలు అనేది రేవంత్ రెడ్డికి ఉన్నది. ప్రజలు ఏంటన్నా పోని, ఇది ప్రజాపాలన కాదు దోపిడి పాలన, ప్రజలు ఏంటన్నా పోని అనేది ఉన్నది ఆయనకు. సో అది కనుక ఈ జనము పైసలు కాదు ప్రజల బతుకులు భవిష్యత్తు గురించి ఆలోచించినాడు మార్పు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి కూడా చెంపపీడ మీద పెట్టి ఎట్లయితుంది అంటే మీరు భీష్మించుకొని కూర్చోవాలిడా. ఇది వెలుగుమట్ల తోటి తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది అంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఇది ఒక ఉదాహరణగా తీసుకోండి. చీకటి కాబోతున్నది తెలంగాణ. అట్లనే కుమ్మెరలో కూడా సంకలో ఉన్నటువంటి 2 నెలల పాపను కాలుతోంది అంతే, కేసులు పెట్టలే రేవంత్ రెడ్డి సుట్టపోలు కనుక. ఆయనకు ఎందుకు ధైర్యం ఏంటంటే ప్రజలు మళ్ళీ అమ్ముడు పోతారు, ఓట్లేస్తారు, మర్చిపోతారని. ఆ బిడ్డ ప్రతి కడుపులో పుట్టిన బిడ్డ అని అనుకోవాలి మీరు. ప్రతి ఇల్లు కూలిన ఇల్లు ఇది నా ఇల్లు అనుకుంటే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి బాబు దిగొస్తాడు. వాళ్ళతోని అన్నాడు రాజ్యాలు మార్చాలి, మనమే ప్రజాపాలన నిజమైన ప్రజలతోటి, ప్రజల భాగస్వామ్యం, ప్రజలే నాయకులు అయినాడు. అసెంబ్లీలో పోయినాడు. మీ అసంటోళ్ళు పోయి ఆడ కూర్చున్నాడే రేవంత్ రెడ్డి దిగొస్తాడు. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తుండే తెలుసా, ఆయనే మన పైసలే పట్టుకపోయి వేరే రాష్ట్రాలలో ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు కేరళ నేను చెప్పి నా పెద్ద మనిషికి నేను చెప్పలే ఆమెనే చెప్పింది. అయితే ఇట్లా వేరే రాష్ట్రాలకు పోయి మళ్ళీ మీ దొంగ కూడా కనబడుతున్నాడా పొంగులేటి. ఈయన పైసలు కదా, ఈయన పైసల మంత్రి, రెవెన్యూ మంత్రి అంటే బొచ్చడు పైసలు. వాళ్ళు ఒక మీటింగ్ అడ్రస్ చేస్తున్నా తీసుకుపోయేది పైసలే, అన్ని పైసలే. గాలి మోటార్లో పోయేటి అన్ని ఇక్కడ పైసలు, ఇక్కడ అందులో వెలుగుమట్ల పైసలు కూడా ఉంటాయి, పొంగులేటి కూడా పైసలు ఉంటాయి, మీ బతుకు మీద మన్ను పోసిన పైసలు కూడా అన్ని ఉంటాయి. ఓకే, అందుకే రేవంత్ రెడ్డికి క్లియర్ ఏంటంటే పైసలతోటి ఓట్లు తెచ్చుకోవచ్చు. మందు పంచుదాం, మంచిగా ఒక పూట కాకపోతే 2 పూటలకు సరిపోయింది మందు ఇద్దాం. అది దొంగ మందు మంచి మందు, ఈ మందు తాగుతారు ఓట్లేస్తారని ఈ చైతన్యం జనం లోపల వస్తుంది, తీసుకొస్తాం. ఇంత ముందు లెక్క కాదు, ఇప్పుడు పరిస్థితి మారుతుంది. రేవంత్ రెడ్డి ఆఖరికి నీకు ఒక ముచ్చట చెప్తున్నాం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నిన్ను పాపం అందరు గుండెలో పెట్టుకొని నీ ఫోటోలు ఇళ్ళలో పెట్టుకొని నీ నాయకుని ఫోటోలు గడియారంకి ఇస్తే ఇళ్ళలో పెట్టుకున్నారు కదా, ఇవాళ అదే జనం నిన్ను చెప్పుతోని కొడతామని చెప్పులు చూపిస్తున్నారు నీకు. చూడు బిడ్డ, నీ పతనం స్టార్ట్ అయింది, నువ్వు కథమైపోతావు, నీ రాజ్యం కథమైపోతుంది. నీ అహంకారానికి ప్రజలు నీ అహంకారాన్ని బొంద పెడతారు చూడు అని చెప్పి మీ అందరికి చెప్పదలుచుకున్నారు. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పోతవురో రేవంతు పసిగుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు వెలుగుమట్ల ఉసురు దలిగి, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. మన పెళ్లి లలితకు వచ్చింది ఆమె ఒక పాట, ఆమెది కూడా పాపం ఇల్లు పోయిన తర్వాత ఆమె పాడిన పాట కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. మాట్లాడదాం చెప్పమ్మా. మీరు ఇంత దూరం వచ్చినట్టు, ఎక్కడ మీ ఊరు? మా ఊరు సుబ్లేడి గ్రామం సార్. ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్. మీరు కూడా ఇదే ఫైట్ లో తిరుగుతూనే ఉన్నాం సార్. వీళ్ళందరూ మా అన్నలే, ఎక్కలే, వీళ్ళందరూ మా వాళ్ళు. పాట పాడు కదా, అందరి కోరిక మేరకు అదే పాట పాడు. మంచి పాడుతా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా తెలంగాణ రాష్ట్రం ఉందట, అడగవే అమ్మా. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జోహార్. సాధిద్దాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రజాకార్ రేవంత్ రెడ్డి నశించాలి. రజాకార్ రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ నాయుడు. ఈ అక్క మాట్లాడుతుంది ఓపీడీఆర్ నుంచి. సో గ్రామీణ పేదల సంఘం మీద చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది.
ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు వాళ్ళ చెంచాలు చాలా పెద్ద ఎత్తున వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. సో అక్కడ నుంచి వాళ్ళ కార్యకర్తలు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు లీగల్ గా ఇంకా ఈ ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంత